నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కేంద్ర రాష్ట్రాల్లో కేబినెట్ టాక్స్ మారుమోగుతున్నాయి. త్వరలో మంత్రివర్గ విస్తరణ అంటూ పెద్దల నుంచి లీకులు వస్తున్నాయి. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఒకే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారట. పనిచేసే నేతలను సెలెక్ట్ చేసుకుంటున్నారట. దీంతో అక్కడ 20 నుంచి 30 మంది అవుట్, ఇక్కడ 4గురిపై డౌట్ అనే చర్చ నడుస్తోంది. స్ట్రాంగ్ టీం కోసమే ఇద్దరు లీడర్లు వ్యూహరచన చేస్తున్నారు. ఇంతకీ సెంట్రల్ మినిస్టర్స్లో ఎవరిపై వేటు పడనుంది? రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కనుంది? అసలు మోడీ మ్యాథమెటిక్స్ ఏంటి? రేవంత్ ఈక్వేషన్స్ ఏంటి? సీఎం పీఎం అవ్వాలంటే స్ట్రాటజీ మారాల్సిందేనా? ఇదంతా అబ్కీ బార్ హమారా సర్కార్ కోసమేనా? ఎలక్షన్ క్యాబినెట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చర్చ ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్లో మార్పులు, చేర్పులు అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేయాలని బీజేపీ భావిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తులను బుజ్జగించాలని హస్తం ప్రయత్నిస్తోంది. అక్కడ ఇక్కడ జూన్ మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఖాయమనే లీకులు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాలకు ప్రాధాన్యం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జేడీయూ సహా కీలక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర మంత్రివర్గంలో అదనపు బెర్తులు కేటాయించే అవకాశం ఉంది. బీహార్కు చెందిన నితీష్ కుమార్, తమిళనాడుకు చెందిన అన్నామలైకి కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి రాబోయే ఎన్నికల వ్యూహాలకు అనుగుణంగా మరికొందరు కొత్త వారికి కేబినెట్లో చోటు కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. సెంట్రల్ కేబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు వెళ్ళిపోబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రుల పనితీరుకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో పీఎంఓ నివేదికలు పరిశీలించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఒక సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. వీరితో పాటు మరో 2 బెర్తులు దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో డీకే అరుణకు కన్ఫర్మ్ అంటున్నారు కమలనాథులు. అలాగే సెంట్రల్ మినిస్టర్ రేసులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోడీ 3.0 సర్కార్లో 30 మంది కేబినెట్ మినిస్టర్లు, 36 మంది సహాయ మంత్రులు, 5గురు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. మే 21న ప్రధాని మోదీతో కలిపి 72 మంది మంత్రులు ఒకేసారి సమావేశమయ్యారు. 20 నుంచి 30 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదు అని, కొత్త వారికి అవకాశం లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే నెలాఖరులోపు బీజేపీ ఆఫీస్ బేరర్ల నియామకం పూర్తవుతుందని, మంత్రివర్గం నుంచి తప్పించిన నేతలకు పార్టీలో బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఎన్నికలే లక్ష్యంగా మోడీ టీంను సిద్ధం చేసుకుంటున్నారు. కేబినెట్లో తెలంగాణ నేతలకు చోటు కల్పించడం ద్వారా రాష్ట్రంలో బలాన్ని పెంచుకోవాలన్నది వ్యూహం. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటలను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టొచ్చని బీజేపీ యోచిస్తోంది. మహిళా కోటాలో దక్షిణ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే డీకే అరుణ పేరు పరిశీలనలో ఉంది. జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చే అంశం. ఉత్తర తెలంగాణ నుంచి బలమైన వాయిస్ వినిపించే ధర్మపురి అరవింద్కు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మంత్రివర్గ ప్రక్షాళనకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మంత్రుల పనితీరు, ప్రవర్తన, వివాదరహిత ఇమేజ్ లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. దీంతో ఎవరి పదవి ఉంటుంది, ఎవరి పదవి ఊడుతుందో అనే దానిపై సచివాలయంలో ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ విస్తరణతో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ రేస్ నడుస్తోంది. రేవంత్ కేబినెట్ లో ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ముఖ్యమంత్రికి అసంతృప్తుల బెడద పట్టుకుంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాల్సిందే అంటున్నారు. అలాగే లంబాడీ సామాజిక వర్గం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, దేవరకొండ నుంచి బాలు నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమాత్య యోగం ఎవరికో తెలియాలి అనంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.